ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడుండేవాడు. అతనికి ఒక అలవాటు, ఎక్కడైనా ఎవరి ముందు అయినా ఎక్కువగా మాట్లాడటం. తనకు తెలిసిన విషయాలు మాత్రమే కాదు, తెలియని విషయాలపై కూడా మాట్లాడేవాడు. మొదట్లో అందరూ అతని మాటలను ఆసక్తిగా విన్నారు, కాని కొంతకాలానికి అతని మాటలు విసుగుగా మారాయి. ఒకరోజు అతను ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాడు. అర్జున్ చాలా తెలివైనవాడు, చదువులో కూడా మంచివాడు. కాని ఇంటర్వ్యూలో అతను ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే కాకుండా అవసరం లేని విషయాల గురించి కూడా ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూవర్ ఒకసారి రెండుసార్లు ఆపినా అతను ఆగలేదు. కొన్ని రోజులకు ఫలితం వచ్చింది. అర్జున్ రిజెక్ట్ అయ్యాడు. అతను చాలా నిరాశ చెందాడు. నా దగ్గర అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎందుకు నన్ను తీసుకోలేదు అని ఆలోచించాడు. అప్పుడే అతని గురువు దగ్గరకు వెళ్లాడు. గురువు ప్రశాంతంగా ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని అర్జున్ ముందు పెట్టి మెల్లగా ఇంకో గ్లాస్ నీళ్లు పోయడం ప్రారంభించాడు. గ్లాస్ నిండిపోయింది. అయినా గురువు పోస్తూనే ఉన్నాడు. నీళ్లు బయటికి పొర్లిపోయాయి. అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు, గురువుగారు, గ్లాస్ నిండిపోయింది, ఇంకెందుకు పోస్తున్నారు? గురువు చిరునవ్వుతో అన్నాడు, అర్జున్, ఇదే నీ సమస్య. గ్లాస్ నిండిన తర్వాత కూడా పోస్తే అది విలువ కోల్పోతుంది. అలాగే మాటలు కూడా అవసరానికి మించి ఉంటే వాటి విలువ తగ్గిపోతుంది. ఆ రోజు అర్జున్కు పెద్ద బోధ అయ్యింది. అతను మాట్లాడే ముందు ఆలోచించడం మొదలుపెట్టాడు. తక్కువగా కాని అర్థవంతంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అతను మరో ఇంటర్వ్యూకు వెళ్లాడు. ఈసారి అతను ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పాడు. ఇంటర్వ్యూవర్లు అతని సమాధానాలతో చాలా సంతృప్తి చెందారు. ఈసారి అతను సెలెక్ట్ అయ్యాడు. నీతి: మాటలు ఎక్కువైతే మన విలువ తగ్గుతుంది, మౌనం ఉన్న చోటే గౌరవం పెరుగుతుంది.